వాళ్ళు ఇచ్చిన షాక్ ఏం చేయాలో తెలియక జ్యూస్ తాగుతున్నా. హాస్పిటల్కి అయితే వచ్చినాము. ఈడెంతసేపు కాసుకోవాలో తెలియదు. నిజంగా ఈ లైన్లో నిలబడేకి ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఏడుపు వస్తుంది. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే వ్లాగ్స్. వ్లాగ్ ఎప్పుడో స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు చెప్తాను అనమాట. 8 గంటలకి మేము హాస్పిటల్కి పోయినాం వాణి విలాస్కి. ఎందుకంటే చిన్నోంది బర్త్ సర్టిఫికేట్ ఇప్పించుకురావాలని పోయినాము. కానీ వాణి విలాస్ 8 గంటలకే వాణి విలాస్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. వాళ్ళు వచ్చిండేది 9 గంటలకి. 9 గంటలకు వచ్చి పెద్ద షాకే చెప్తున్నారు అనమాట. ఇక్కడ లేదు, మీరు మల్లేశ్వరం బోల్ అని చెప్పినారు. అంతసేపు 1.5 అవర్ అక్కడ కాసుకొని వేస్ట్ అయిపోయింది. మళ్ళీ మల్లేశ్వరం పోయి అక్కడంతా ఫామ్ ఫిలప్ చేసి వచ్చినాం అనమాట. 15వ తారీఖు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఒక నెల అవుతుంది తీసుకునే లోపల అని చెప్పినారు. ఇప్పుడైతే నాది ఆధార్ కార్డు చేంజ్ చేపియాలా, కొంచెం అడ్రస్ మిస్టేక్ ఉంది. నాది ఆధార్ కార్డు చేంజ్ చేయించుకొచ్చి బెంగళూరు వంతాకు పోతున్నాం అనమాట. రండి బెంగళూరు వంతాకు పోయి ఆధార్ కార్డు చేంజ్ చేయించుకొని అట్లే నాకు పాన్ కార్డు కూడా అప్లై చేయాలి. మనిషిని ఉన్నానంతే, ప్రూఫ్స్ ఏమీ లేవు. ఇప్పుడు అన్నీ ఒకటొకటి అప్లై చేయాలన్నమాట. రండి వెళ్దాం. ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు. అందరి తర్వాత మేము లాస్ట్లో వచ్చినామన్నమాట. మేము వాణి విలాస్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది. మేము కూడా తొందరగా చేయించుకొని పోవాలి. ఈరోజు ఎట్లయినా చేయించుకోవాలి. ఇంక ఇది పొద్దున్నే మేము 7 o'clockకే తీసుకుంటే వీడియో అనమాట వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి. ఎందుకంటే ఇంట్లో తీసుకునేంత టైం కూడా లేదు. తొందరగా వెళ్ళిపోయినాము. వెళ్తూ టిఫిన్ చేసుకొని వెళ్దామని ఇక్కడ ఆగినామన్నమాట. టిఫిన్ చేసుకొని వెళ్ళినాము. నేనైతే దోశ తీసుకున్నా, మా ఆయన ఇడ్లీ, చిన్నోడు కూడా ఇడ్లీనే తింటాడు. ఇది తినేటప్పుడు కూడా హాస్పిటల్కి ఎప్పుడెప్పుడు పోతామా, రష్ అయిపోతుందనే ఉంది. ఫైనల్గా అయితే హాస్పిటల్కి రీచ్ అయినాము. ఇక్కడ లైన్లో నిల్చుకోవాలంటే నిజంగా ఏడుపు వస్తుంది. ఏం చైర్స్ ఉండవు, ట్రాఫిక్ అంతా ఇంత ఉండదు. నిజంగా డ్రైవర్స్కి చాలా కష్టమవుతుంది. అడుగడుక్కి ట్రాఫిక్ అవుతుంది. కొంచెం ముందుకు పోతున్నా ఇంకా చాలా ట్రాఫిక్ అయిపోతుంది. అన్నట్టు హాస్పిటల్లో ఏం చెప్పినారో చెప్పలే కదా. వాళ్ళు ఇచ్చిండే షాక్కి ఏం చేయాలో తెలియక జ్యూస్ తాగుతున్నాను. అంటే పొద్దున్నే లేచిపోయినాం మేము. అక్కడికి పోయి అడిగితే లేదు, మీరు బీబీఎంపీ ఆఫీసుకు పోవాలని చెప్తున్నారు. ఇంకా అటు నుంచి మధ్యాహ్నం అయిపోయింది. అందుకే లంచ్ చేసుకొని పోదామనేసి ఇటుకు వచ్చినాం అనమాట. బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఇప్పుడు మళ్ళీ మల్లేశ్వరం పోలా. ఆధార్ కార్డు అంతా అయిపోయింది. అక్లాజ్మెంట్ ఇచ్చినారు. చిన్నది మాత్రమే ఇంకొంచెం లేట్ అవుతుంది. నాదైతే అయిపోయింది. అడ్రస్ చేంజ్ చేయించేసుకున్నా. అడ్రస్ కొంచెం మిస్టేక్ ఉండే. పొద్దున్న 8 గంటల నుంచి తిరిగి చాలా అయిపోయింది. అందుకే చికెన్ ఇక్కడికి వచ్చినాం. చికెన్ తీసుకొని పోయి చేసుకొని తినేసి పనుకోల్లా. పొద్దున్నే తొందరగా లేచినాం అనమాట. ఇంటికి వచ్చేసి అయితే క్యారెట్ కుష్కా మళ్ళీ చికెన్ షేర్ చేసినాను అనమాట. తినేసి పనుకొని వేసినాము. చాలా టైర్డ్ అయిపోయిండే. పొద్దున్నే 5:30కే లేచినాము. చిన్నోడు కూడా బువ్వ అంటాండే. అందరికీ తొందరగా చేసేసిన. ఇది ఈవినింగ్ 4:30కి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి గువ్వలు. ఎన్ని గువ్వలు వచ్చినాయో. 2 గువ్వలు పైకి ఎక్కి ధాన్యాలు తీస్తుంటే మిగిలిండే గువ్వలన్నీ కింద తింటున్నాయి అన్నమాట. ఇంకా అటు సైడ్కి చాలా గువ్వలు ఉన్నాయి. కానీ పోతే అవి ఎగిరిపోతాయేమో అనే భయంతో వెనకాలే ఉండి వీడియో తీస్తాను. చాలా మెల్లిగా వీడియో తీస్తాను అనమాట. దానిలోకి తెలియకుండా. తెలిస్తే వెళ్ళిపోతాయి కదా, అందుకు అయితే తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఎంత తిరిగినామో ఇంటికి వస్తానట్లే ఇంకా చికెన్ తీసుకొని వచ్చినా అని చెప్పినా కదా. చేసుకొని తినేసి పనుకొని ఇప్పుడే లేచిన. కాఫీ చేసుకొని తాగుతున్నా. కాఫీ తాగకూడదు, పాలు మాత్రమే తాగల. అయినా తప్పదు. నా ఫేస్ చూడండి దారుణంగా తయారైపోయింది. నా హ్యాండ్కి నా ఫేస్కి ఎంత డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా నా హ్యాండ్ కలరే నా ఫేస్కి ఉండాల, కానీ మొత్తం ట్యాన్ అయిపోయింది. మీకు ఇంకోటి కూడా చెప్పాలా ఏంటంటే, నిన్న శేఖర పూలు తెచ్చేసినాడు. చూపిస్తా. ఒక్కదాన్ని ఎన్ని పూలు పెట్టుకుంటా. నిన్న పూలు తెచ్చేసినాడు. నిన్న తెచ్చేసిన పూలే ఇంకా ఉన్నాయి. ఒక్కదాన్ని ఎన్ని పూలు పెట్టుకుంటా. తెచ్చేసినాడు, కట్టుకున్నా, పొద్దున్న పెట్టుకున్నా, మధ్యాహ్నం పెట్టుకున్నా, ఈవినింగ్ కూడా, సాయంకాలం కూడా పెట్టుకోవచ్చు. ఇవి అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళా పూలు తీసి పంపించినాడు అనమాట. మళ్ళా పూలు తీసుకొచ్చేసినాడు. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. అందుకే రోజు తీసుకొస్తున్నాడు అనమాట. ఇవి కట్టాలా. అయినా ఇట్లా చిన్న చేసేటప్పుడు చాలా నచ్చుతుంది అనమాట. ఇలాంటప్పుడే మా ఆయన బంగారం అనిపిస్తుంది.
అనిపించడం కాదు, బంగారమే. టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడే డిన్నర్ చేసేసి వాకింగ్ కూడా చేసేసినాను అనమాట. పనుకునే టైము పనుకునేస్తా. అందుకే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.